రెండు విందులు. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు. అన్న చాలా భాగ్యవంతుడు. తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసరం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినడానికి ఏమైనా చేసివ్వమని భార్యను అడిగాడు. భార్య 5 మినపసున్ని ఉండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. అతను ఆ మూట కర్రకు తగిలించుకొని కర్ర భుజాన పెట్టుకొని బయలుదేరాడు. పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన వెదురు పొద కనిపించాయి. ఆ చెరువులో కాసిని నీళ్లు తాగి భుజం మీది మూటను వెదురు పొదలో ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకొని నిద్రపోయాడు. కొంత పొద్దెక్కినాక గాని అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది. దానితో పాటు పాపం అతని మినపసున్ని ఉండల మూట కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ సాయంకాలం అయితే గాని మూట కిందికి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు. ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులకు మినపసున్ని ఉండల వాసన తగిలింది. వెదురుగడకు వేళ్లాడే మూటను చూశారు వాళ్ళు. దాన్ని విప్పి అందులో ఉన్న 5 మినపసున్ని ఉండలు 5 తిన్నారు. చెరువు గట్టున నిద్రపోయే మనిషిని చూసి అతని బీదస్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు. అతను లేచేసరికి సాయంకాలం అయ్యింది. వెదురుగడ కిందికి వంగి ఉంది. ఆకలి దహించుకుపోతూ ఉండడం వల్ల అతను ఆత్రంగా మూట దించుకొని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. వెంటనే ఆ పెట్టెలో నుంచి 2 గంధర్వ స్త్రీలు బయటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలతో అతని ముందు భోజనం వడ్డించి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమయ్యారు. అతను భోజనం చేసి సంతోషంతో పెట్టె తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రసోపేతంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు. భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకురావాలనుకున్నాడు. భార్య చేత మినపసున్ని ఉండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు. వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించి పడుకొని నిద్రపోయాడు. ఎప్పటిలాగానే 5 గంధర్వులు అటుగా వెళుతూ సున్ని ఉండల వాసన పసికట్టి మూట విప్పి చూశారు. ఒకసారి పెట్టే ఇస్తే తృప్తిపడక వీడు మళ్ళీ వచ్చాడు, చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే అనుకున్నారు వాళ్ళు. మినపసున్ని ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు సాయంకాలం వెదురు కిందికి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె ఉన్నది. తన పని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి మేరలేదు. మరుసటి రోజు అన్న కూడా తమ్ముడిలాగానే ఊళ్ళో వాళ్ళనందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులో నుండి అతిథికి 2 మంగళ్ళు పొదులతో సహా బయటికి వచ్చారు. ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల కొరగసాగాడు. కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లైపోయాయి. తర్వాత మంగలి వాళ్ళంతా పెట్టెలోకి తిరిగి వచ్చి మాయమయ్యారు. ఆ రోజు ఊళ్ళో అన్నను తిట్టని వాళ్ళు లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేసి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు. కథ సమాప్తం. మరి ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.